హాయ్ గైస్. సో నేను ఇప్పుడైతే తిరువనంతపురంలో ఉన్నా. సో లాస్ట్ వీడియో అయితే మీరు చూసుంటారు కదా, హౌస్ బోట్ వీడియో. సో ఇప్పుడైతే నేను వర్కలాకి వెళ్తున్నా అండ్ రైట్ నౌ ఆఫ్టర్నూన్ 12:20 అలా అవుతుంది. సో మీకు ఎప్పుడైనా వింటర్లో సమ్మర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మీరు కేరళకి అయితే రావచ్చు. ఇక్కడ అయితే ఒక 30 degrees అలా ఉంది, చాలా వేడిగా ఉంది. అండ్ దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉంది అండ్ దిస్ రూట్ విల్ టేక్ అస్ టు బీచ్ రూట్. లాస్ట్ వీడియో అయితే చాలా బాగుంది కదా, హౌస్ బోట్ వీడియో. సో రైట్ నౌ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోవాలి. ఆల్రెడీ లేట్ అండ్ ఇట్స్ వెరీ హాట్ హియర్. లెట్స్ గో. నేను ఇప్పుడైతే బ్యూటిఫుల్ బీచ్లో అయితే ఉన్నా. క్లీన్ వాటర్, బ్లూ వాటర్, వైట్ శాండ్ అన్నా కదా, వైట్ శాండ్ కదా, బ్రౌన్ శాండ్, బట్ చాలా క్లీన్గా ఉంది, చాలా బాగుంది. ఐమ్ ఎట్ వర్కలా బీచ్. సో పైన అయితే రెస్టారెంట్ ఉంది కదా, ఆ రెస్టారెంట్లో లంచ్ చేసి ఇలా కిందకి దిగితే ఈ క్లిఫ్ నుంచి హ్యావ్ దిస్ బ్యూటిఫుల్ వ్యూస్. సో ఎవరు లేరు బీచ్లో. అండ్ టైం వచ్చేసి 3:43 అలా అవుతుంది, ఆఫ్టర్నూన్ టైం ఇది. సో అండ్ ఇవాళ వీకెండ్, సండే. సో ఎవ్వరు కూడా లేరు, బట్ చాలా పీస్ఫుల్ అయితే ఉంది ఇక్కడ, ఎవరు లేరు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది బ్లూ వాటర్. సో ఒకసారి బీచ్ లోపలికి వెళ్ళి చూసేద్దాం ఎలా ఉందో. అండ్ డ్రెస్ మార్చేసాను, వరకు అయితే వచ్చింది. చాలా కాలుతుంది, కాలు వేడిగా ఉంది కదా. సో వాటర్ చాలా క్లీన్గా ఉంది. వావ్, నైస్. డ్రెస్ అయితే మార్చేసాను, వైట్ కలర్ వేసుకున్నాను, షార్ట్ వేసుకున్నాను, ఎందుకంటే బీచ్ థీమ్ ఉండాలి కదా. బ్లాక్ కలర్ వేసుకొని వచ్చాను, చాలా హాట్గా ఉంది, వాటర్ ఎక్కువ వచ్చింది. చాలా బాగుంది, కూల్ వాటర్. కొంచెం ఎండ తగ్గితే ఇంకా బాగుంటుంది. చూసారా, బ్లూ వాటర్ చాలా క్లీన్గా ఉంది. ఇంకెవ్వరూ లేరు అని చెప్పి ముందుకు వెళ్ళకూడదు, లాగేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. చాలా వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు రారు కదా, అందుకే చాలా క్లీన్గా ఉంది వాటర్ అయితే. చాలా రిమోట్ ఏరియా ఇది, ఇంటర్నెట్ కూడా రావట్లేదు. చెప్పానా, వాటర్ ఎక్కువ బాగుంది వ్యూ అయితే. ఇలా అక్కడ నుంచి అంత దూరం నడుచుకొని వెళ్ళొచ్చు. కొంచెం ఎండ తగ్గాలి, చాలా ఎండగా ఉంది, వెరీ సన్నీ టుడే. బట్ సో ఫార్ సో గుడ్. ఇప్పుడైతే నేను బీచ్లో కాసేపు ఎంజాయ్ చేస్తాను, చాలా క్లీన్గా ఉంది కాబట్టి. అండ్ రేపైతే నాకు ఫ్లైట్ ఉంది బ్యాక్ టు హైదరాబాద్. సో ట్రిప్ అంతా అయిపోయింది బ్యాక్ టు హైదరాబాద్. అండ్ సో పీస్ఫుల్ హియర్, ఎవ్వరు లేరు, నేను ఆ క్రేన్ తప్ప ఎవరు లేరు. బ్యాక్ సైడ్ కొన్ని మంది జనాలు ఉన్నారు, బట్ ఇట్స్ ఓకే ఫైన్. 1 or 2, less than 10, less than 5 actually. రావాలి మీరు కూడా. వర్కలా, దిస్ కాల్ వర్కలా, కేరళ ప్లేస్. అంటే మీరు తిరువనంతపురం వచ్చి అక్కడ నుంచి ఒక జస్ట్ 40 kilometers బైక్ ఆర్ స్కూటీ రెంట్ తీసుకొని 1 hour డ్రైవ్ చేసుకుని వచ్చేయచ్చు. చాలా బాగుంటుంది. సో పైన అంతా కూడా రిసార్ట్స్ ఇంకా రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి, కేఫే అన్నీ ఉన్నాయి.
అది మ్యాటర్. ఎంత వేడిగా ఉన్నా వాటర్ మాత్రం కూల్గా ఉంటుంది, అదేంటో. సో వీడియో తీసినప్పుడల్లా కూడా పెద్ద వేవ్స్ అయితే వస్తుంది, అందుకే ఒకసారి మళ్ళీ క్యాప్చర్ చేద్దామని వీడియో అయితే ఆన్ చేశాను. హైపర్ ల్యాబ్స్ బొక్క కరెక్ట్గా పెట్టా, మధ్యలోనే ఒక ఈవిడ వచ్చి వీడియో. సో మీరు, నాకు తెలిసి మీరు లెఫ్ట్ చూస్తున్నారని, మీరు లెఫ్ట్ చూడరు. తిన్నగా తిన్నగా వెళ్ళిపోవాలి నడుచుకుంటూ. ఇలా వెళ్ళిపోతే కన్యాకుమారి వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే మేము వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం, అండ్ ఆ ప్లేస్ వచ్చేసరికి కొంచెం దూరంలో ఉంది. మేబీ ఆ క్లిఫ్ అక్కడ ఉంది కదా దూరంలో, ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్తాం. అండ్ ఇప్పుడైతే అందరు కిందకు వస్తున్నారు అలా దిగి. తడిసిపోయాను మొత్తం, అయిపోయింది. సో ఇప్పుడైతే ఒక క్లిఫ్ పాయింట్కి అయితే వచ్చాం. ఇక్కడ కొంచెం కలర్ఫుల్గా ఉంది, చాలామంది జనాలు ఉన్నారు. సో అలా సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ విల్ బి అరౌండ్ 6 PM. కొంచెం కలర్ఫుల్గా ఉంది, అందుకే ఇటువైపు వచ్చాం. నాన్ వెజ్ నా ఇన్స్పిరేషన్. ఇది మొత్తం టైమ్ ఈజ్ అరౌండ్ 5:15. సన్సెట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలామంది జనాలు అవుతున్నారు. ఫుల్ క్రౌడెడ్ దిస్ పార్టీస్. అండ్ చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు. సో వాటర్ అయితే ఇక్కడ వరకు వస్తుంది. సార్ రికార్డింగ్ చేసినప్పుడు మాత్రం వేవ్స్ ఎక్కువ వస్తుంది. ఇది ఫుల్ కొంచెం ట్రీస్. అండ్ ఇది ఒక క్లిఫ్ పాయింట్, చాలామంది వస్తారు ఇక్కడ. ఇంకొంచెం టైం అవుతే చాలామంది ఎక్కువ మంది వస్తారు, ఇంకా కలర్ఫుల్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఇదే కలర్స్. ఈ కలర్స్ని ఎంజాయ్ చేయండి చాలు. బ్లూ, ఆరెంజ్, శాండ్, బ్రౌన్, ఇది కలర్స్ అంటే. అక్కడక్కడ వైట్. मस्त शेड्स नाही रा नीला अप्पा कमला हसन. సో డేంజర్ ఏరియా అంట, అంటే టైడ్స్ ఎక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటా. సో ఇలా నడుచుకొని అంత దూరం అయితే వెళ్ళచ్చు. ఇంకా కలర్స్ అయితే అంటే గ్రీనరీ అంటున్నా, రేపు గ్రీనరీ ఉంది కదా, గ్రీన్స్, రాక్స్. సో అది ఇంకా కలర్ఫుల్ ఉంటుంది. సర్ఫ్ రెస్క్యూ.
సన్సెట్ అయితే అయిపోయింది, మంచి హైపర్ ల్యాబ్స్ అయితే షూట్ చేశాను. సో అదైతే యాడ్ చేస్తా వీడియోలోకి. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇలా ఉంది, బాగుంది, ప్రశాంతంగా కూల్గా ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుసుగా ఛానల్ పేరు టీమ్ కుంభరాశి. నెక్స్ట్ వీడియో అయితే హైదరాబాద్లో వస్తుంది. మేబీ చాలా రోజులు అయింది సైక్లింగ్ చేసి, ట్రిప్లో సైక్లింగ్ చేయడం మర్చిపోయాను. సో నెక్స్ట్ వీడియో కూడా బాగుంటుంది. సో సైక్లింగ్ బ్లాగ్స్ కూడా చూడండి, దాంతోపాటు నార్మల్ బ్లాగ్స్ కూడా చూడండి. ఓకే, సో ఇప్పుడైతే సైనింగ్ ఆఫ్ కేరళ.